టేస్ట్ చేసేద్దామా? ఆసమ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ పార్టీ. ఇవాళ నేను మీకోసం ఒక కొత్త రెసిపీ పరిచయం చేయబోతున్నాను. మన హోటల్ స్టైల్లో క్యారెట్ హల్వా. ఆ క్యారెట్ హల్వాని మనం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేసుకుందాం. ఓకేనా? వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా క్యారెట్ ని తీసుకొని దీన్ని పీల్ తీసేయాలి. ఈ విధంగా పీల్ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పీల్ తీసుకున్నవన్నిటిని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని సన్నగా తురుము పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ½ కేజీ క్యారెట్ తీసుకున్నాను. దాన్ని పీల్ తీసేసి మంచిగా శుభ్రంగా కడిగేసి డ్రై చేసి తురిమి పెట్టుకున్నదండి. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కాజు, ఇది కిస్మిస్ అండి. పెట్టుకున్న యాలకులు నేను ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను. నేను ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది చూపించడానికి ఇక్కడ పక్కకు సెపరేట్గా పెట్టి చూపిస్తున్నానండి. ఇప్పుడు బాదం, స్వీట్కి సరిపడా షుగర్ అండి, పంకిన్ సీడ్స్ అండ్ స్వీట్ సీడ్స్. నేను ఇక్కడ దుర్గా నెయ్యిని వాడుతున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నానండి. ప్యాన్లో వెరైటీ ఐటమ్స్ చేస్తుంటాం కాబట్టి వాటర్ని బాయిల్ చేసుకోవడం వల్ల దానికంటే ముందు చేసిన రెసిపీ అనేది మొత్తం ఇట్లా వాటర్లో బాయిల్ అయ్యి ఆ టేస్ట్ వెళ్ళిపోతుంది. మనం స్వీట్ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ మీకే కనిపించింది కదా. ఇప్పుడు మనము 4 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మనకు ఎలాగూ ఈ స్వీట్లో కంపల్సరీ ఘీ ఎక్కువగానే అవసరం పడుతుంది కాబట్టి నేను ముందుగానే యాడ్ చేసేసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేను చక్కగా వేయించి పెట్టుకుంటానండి. కాస్త రంగు మారే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా డ్రై అయిన వాటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ని ఫ్రై చేసుకుందాం. ఇదే నెయ్యిలో అవసరమైతే ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఘీ క్వాంటిటీ సరిపోవట్లేదండి క్యారెట్ ఫ్రై అవ్వడానికి, అందుకని నేను ఇంకొక స్పూన్ ఘీ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త మగ్గనిద్దామండి. ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకుంటాము. A few moments later. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిన క్యారెట్లోకి మనం దీనికి సరిపడా పాలు తీసుకోవాలండి. నేను పొద్దున ఆవు పాలు తీసుకున్నానండి, 1/2 లీటర్. చాలా చిక్కగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఫ్రెష్ మిల్క్, అందుకని నేను ఫ్రెష్ ఆవు పాలు తీసుకున్నాను. వాటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్లోకి ఈ ఫ్రెష్ ఆవు పాలను యాడ్ చేసేసుకున్నాను. చేసేటప్పుడు చూసేద్దాం ఎలా అయిందో. బాగా బాయిల్ అవుతుందండి. ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలాగే పాలంతా దగ్గరికి ముద్దగా అవ్వాలండి. ఇందాక నేను 1/2 లీటర్ పాలు పోసినప్పుడు అది చాలా పల్చగా అనిపించింది కదా, చూడండి ఇప్పుడు ఎలా దగ్గర పడుతుంది. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటారండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి కాబట్టి మొత్తం పాలన్నీ దగ్గర పడ్డాయి కాబట్టి. ఇప్పుడు నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్ షుగర్. హల్వా అంటేనే స్వీట్ కాబట్టి స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది దగ్గర పడే ముందు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలా వదులుగా ఉంది కదా, ఇది మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుతుంది. సో మనం దీన్ని చూసుకుంటూ ఉండాలి దగ్గర పడే వరకు. దాని తర్వాత మనము కాస్తంత యాలకుల పొడిని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. 4 యాలకులు దంచి పెట్టుకున్నానండి, వాటి పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. పేస్ట్ చేసానండి.
హల్వా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఉంటుందండి. ఆహా, దాని టేస్టే వేరబ్బా. పూర్తిగా దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారేలోపు ఇంకాస్త దగ్గర పడుతుంది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇది కాస్త చల్లారాక డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నానండి. హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకుంటే చిన్న బౌల్లో క్యారెట్ హల్వా రెడీ అయింది. సో నెక్స్ట్ టైం మనం ఇంకా ఎక్కువ క్వాంటిటీతో రెడీ చేద్దాం. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకుందాం. క్యారెట్ హల్వా టేస్ట్ చేసేద్దామా? ఆసమ్.